ఒక గ్రాండ్ జాతర జరుగుతుంది. మరి జాతర అంటే ఐస్ క్రీమ్లు బెలూన్లు ఇవే కాదు, మరి డిఫరెంట్ గేమ్స్ కూడా ప్లాన్ చేస్తాం. సరే, ఇది బాటిల్ తో బ్యాటిల్ అని. బాటిల్ తో బ్యాటిల్ భలే ఉంది. ఎస్, జనరల్ గా ఈ బాటిల్ తో చాలా మంది దీన్ని నిలబెట్టడానికి ట్రై చేస్తుంటారు. తెలుసు కదా అది. మనం వేస్తే నిలబడదులే, జనరల్ గా అలా ఏదో ట్రై చేస్తారు. అలా మిస్ అయింది అనుకో, ఇక్కడున్న నిలబెడితే వాళ్ళు యువతలకు వస్తారు, వీళ్ళు ఆడాలి. నిలబడకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కొట్టేస్తారు. సరే, అయితే ఫస్ట్ ఆడడానికి ఎవరు రాబోతున్నారు? ఫస్ట్ బాయ్స్ నుంచి సన్నీ అన్న, రమేష్ అన్న. రెడీ రెడీ చూసుకొట్టు, చూసి కొడితేలా? రెడీ. ఒకటే రౌండ్ లో నువ్వు వేసేస్తే ప్రాబ్లం లేదు, కానీ వెనక ఆయన వేసేస్తాడు నువ్వు వేయకపోతే. ఇదేనా పడాలి లేకపోతే అదేనా పడుతుంది? అన్నా ఒకటే డైలాగ్, అది నిలబడితే నువ్వు నిలబడతావు, అది పడుకుంటే కాసేపట్లో నువ్వు కూడా పడుకుంటావు. కాదండి, ఒక 5 రౌండ్స్ మేడం. 5 రౌండ్స్ ఏమో లేదు, రౌండ్ కి రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు రారా. నువ్వు డ్రింక్ చేసేవా లేదో గానీ ఖచ్చితంగా దిగుద్ది పడకపోతే. సన్నీ గారు టూ మచ్ ఇది. సూపర్. అతను అస్సలు బాటిల్ వైపు చూడాల, తాగేసి అన్నాడు అదేదో. ఓకే, నెక్స్ట్ వచ్చి లేడీస్ అంకిత, నైనిషా. ఓకే, నీ చాయిసా? స్టార్ట్. నీకు స్ట్రాంగ్ గా తగిలిందనే ఫీల్ లేకుంటే నువ్వు ఇప్పుడు రివెంజ్ గేమ్ ఆడాలి. అంత కొట్టిందా? నువ్వు మంచిదానివి కదా నైనిషా. అస్సలు కాదు. సరే, దీని మీద ఫోకస్ పెట్టు. నేను గేమ్ బాయ్స్ తోనే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది మీకు. నాకు భాస్కర్ అన్నాను, బాబు గారు రావాలి. 3, 2, 1 గో. అరే బాటిల్ ఇట్లా పట్టరా, బాటిల్. అరే అన్నా నీ సీట్ అనలేదు. ఆగొద్దు, ఆగడు. మోసం చేసినట్టు నేను అన్న, నేను జెన్యున్ కడతా. ఏమయ్యా స్వామి, పడేదిరా బాబు. రియల్ లాస్ట్ హాఫ్ మినిట్ నీకు. కొట్టు కొట్టు కొట్టు. ఏ బాగా కొడుతున్నారబ్బా. అన్న చిన్న తీసుకున్నా, నీకు తీసుకున్నా. అరే నువ్వు ఫస్ట్ వేసేయరా టార్గెట్ చేసి. ఏంటి ఇంతవరకు ఆయన్ని కొట్టారు మీరు? మేడం నేను ప్యాంట్ మీద కొట్టా మేడం. కొడితే చప్పుడు ఇక్కడ దాకా వినబడింది. భాస్కర్ గారు రెడీ రా బాబు. నీది లాస్ట్ హాఫ్ మినిట్.
కాదు నాకు మాత్రం టైం లిమిట్ లేదు, వీడికి టైం లిమిట్ లేదు ఇంకా టైం ఉంది బాబు. రెడీ రెడీ బాబు, కమాన్ రా. ఈయన భయం ఎక్కువ అవుతుంది నాకు. అదే ఆ భయంతోనే అది పడదు. వీడికి ఇలా బాతలే. ఎందుకు పడట్లేదు? అయ్యో అబ్బా కాదు, అద్భుతమైన అవకాశం. ఈ 2 ఛాన్సుల్లో నువ్వు వేస్తే నువ్వు మళ్ళీ భాస్కర్ తో ఆడు. ఈ 2 ఛాన్సుల్లో వేస్తేనే. దేవుడా నువ్వు నా వైపు ఉన్నావయ్యా. అయ్యో వాసిందా. ఆ దుర్గారావు గారు లక్ష్మీనారాయణ. నువ్వు సార్ చేయం కాదురా, నువ్వు ఆడు. నాకు ఇంకా లక్ష్మీనారాయణ గట్టిగా. మళ్ళీ ఏమంటాడు? లక్ష్మీనారాయణ గారు 3, 2, 1 స్టార్ట్. పైన జిత్తు మనోడు మీ ఇద్దరండి. అమ్మా నీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామ్మా. ఓకే, జై ఇంద్రజమ్మ. ఏ దెబ్బలు తీసుకోవడానికి. చెట్టుగాడు కొడతాడు ఇప్పుడు. జిత్తు ఆయన నిజంగా చాలా మెల్లి కొట్టారు మీకు. జిత్తు సరే, అతనికి తెలియక వేరే ఆట ఆడాడు. నువ్వు రారా, నేను కాంబినేషన్ కరెక్ట్ గా పిలవాలా. అరే సందీప్ నువ్వురా. సందీప్ అన్న మీ ఆంటీ మీద ఒట్టే. ఫైమా ప్రవీణ్ రండి. జేంటి ఎక్కినప్పుడు గడగడ అన్నట్టే అంటాను నన్ను. ఇప్పుడు దడదడే. అత్త కొట్టకి చచ్చిపోతానే. దండం పెడతానన్న. నీ టైం అప్పురా ఫైమా నువ్వురా. ఏంటి ప్రవీణ్ నువ్వు ఫైమన్ కొడతావా? వాడి కోపం ఉందా ప్రేమ ఉందో? రెడీ. ఇలా అయితే మేము ఆడతాం అప్ప. నువ్వు ఇలా ఉండబట్టే ముగ్గురుతో అడుగుంది. వాడేదో సరసం ఆడాడు ఒకటే. నీకే తాకుతుందని. ఓకే, ఇప్పుడు శాంతి తన్మయ్. వస్తే మనం తిన్న దెబ్బలతో పోల్చుంది ఒక దెబ్బ. రెడీ. శాంతే పగులుద్ది.
కొంచెం హైట్ తగ్గించు. శాంతి నూరా అన్న కాసేపు తన్మయ్యకి ఇద్దాం. అందుకే జాలీ కర్ర ఉండొద్దే. ఏంట్రా శాంతి ఎముకల సౌండ్ వస్తుంది? అచ్చా అసలు వీళ్ళిద్దరికి బాటిల్ వేయాలని లేదు. సరే మీరు వేయండి, మేము ఇద్దరం. అమ్మా అంత అదృష్టం నాకు వద్దు కానీ ఆయనకి అసలైన కాంపిటీషన్ పెడుతున్నాం మేము ఇక్కడ. నరేష్ రండి. నన్ను కొట్టేది ఇది, నేను కొట్టేది అది. నరేష్ కరెక్ట్ గా సైజ్ చూసుకొని తీసుకో బెత్తం. ఫస్ట్ నువ్వే నువ్వు తీసుకో ఫస్ట్ నువ్వేరా. నువ్వే ఫస్ట్ ఆది గారు. ఫస్ట్ ఆదన్న. పుల్లలేరుకోవడానికి పిచ్చోని అనుకున్నావురా? నరేష్ హెల్ప్ కావాలి, నన్ను రమ్మంటావా? రండి. సరే ఫస్ట్ నువ్వే పంటలు వేసుకుందాం. ఫస్ట్ నువ్వు ఆడరా, నువ్వు వేస్తే నేను ఆడతా. హెడ్ ఎవరికి కావాలి? నువ్వు చెప్తావా? చెప్పి నేను చెప్తా. చెప్పు. చెప్పాగా. సరే ఓకే, ఒక్క నిమిషం. నరేష్ నీకేం కావాలి? నాకు టైల్స్ కావాలి. టైల్స్ అయితే ఆయనకి హెడ్. నాకు టైల్సే కావాలి. నీకు ఇంకా హెడ్. మీకు ఛాన్స్ ఇచ్చావు. అలా కాదు, నేను చెప్తా. ఛాన్స్ ఇచ్చా, ఇప్పుడు మీకు టైల్సే. చెప్పాను ఏం కావాలి? హెడ్స్. సరే అయితే ఇది టైల్స్. అది హెడ్. చూడు నేను కొడితే అదోలా ఉంటుంది, నాళ్ళు ఇల్లు చెప్పడం తప్ప నాకు పెద్దగా తెలియదు. ఇలా కర్రలతో కన్ఫ్యూజ్ చేయకు, తర్వాత కారం పెట్టి చంపుతా. 3, 2, 1 స్టార్ట్. ఎందుకన్నా ఉరుకుతుంది? పడ్డాక దాన్ని చూడు ఫస్ట్. చూస్తా. ఒక్కోసారి అది పడి కూడా లేవచ్చు. చూసాక కొట్టు, ఓకేనా? టైం తీసుకో. నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వు. చూడు, నువ్వే చూడు. ఒక్కోసారి పడి లేస్తుంది అది. చూడు నువ్వు ఒకసారి. ఇంకా ఆడకపోతే దెబ్బలే. ఇంత లాంగ్ తీసుకుంటున్నావేంట్రా? ఇక్కడ ఆడుకోరా, ఇది ఇలాంటి పెట్టుకోరా. ఏంటిది? ఆట ఆడమంటే సరిగ్గా ఆడొచ్చు కదా. ఆది గారు టైం అప్. ఎవరిచ్చారు టైం అప్? సరిగ్గా చీటింగ్ చేయకుండా మనకి మామూలుగా ఆడితే ఒక దెబ్బతో పోతుంది. ఇక్కడైతే కర్రతోనే పోద్ది, ఇంటికి వచ్చి అట్ల కాడ పెడతా వెనక. గట్టి కొడతాడు, నాకు అర్థమైపోయింది. నరేష్ నిన్ను ఎవరు ఏం చేయలేరురా, నేను ఉన్నాను రైట్. వాడి చేతిలో టన్నులు నిన్న కట్టే, దీని చేత చచ్చిపోవడం పెట్టు. నీ లైఫ్ లో నీకు ఒక మంచి ఆపర్చునిటీ, ఇదైనా నిలబెట్టురా. నేను రాను, నువ్వెవడో నాకు తెలీదు. ఎవరు పోయా నువ్వు? నేను ఆడికొస్తే బాటిల్ లేకుండానే కొడతా, నువ్వు ఏడకొస్తే బాటిల్తో ఆడొచ్చు. నువ్వు వచ్చేదాకా ఆగుతావు అనుకుంటున్నావా? పిల్లోడి మీద కర్రతలా సిగ్గులేదు? నాకు పిల్లలంటే పిచ్చ కోపం మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం ఆగు అక్కడే.
నీకు ఈ రోజు ఐసు కట్టారా లోపల? ఏదో తీయండిరా. నరేష్ పైకి రా. రారా నరేష్ నువ్వేం టెన్షన్, నేను ఉన్నాను, టెన్షన్ పడకు. పైకి రా. నువ్వే కిందికి రా. పైకి రా, మర్యాదగా పైకి రా. నీకు మర్యాద లేదా? కిందికి రా వచ్చాను. నీకేం చెప్పాను నేను? సీటు మీద కొట్టరా అన్నాను. నువ్వు ఎక్కడ కొట్టావు? ఎక్కడ కొట్టు? ఏంటిది నరేష్ ని నీలా నేను అన్ని దెబ్బలు తింటాను అనుకో, ఒక్కటే దెబ్బ. సరే పద, ఒకటే దెబ్బకి ఎత్తుగాను పద. ముందు నడుము. ఒక్క నిమిషం ఆగు. ట్రైలు ట్రైల్ నేను వెనకాల ఉన్నా. మామూలుగా చూస్తున్నా. ఎందుకు ఆత్రత? పిల్లనాయాల కొట్టు కొట్టు. నేను 3కే, నువ్వు 30కైనా వాళ్ళేది. నేను రే దేవుడు ఉన్నాడు రా. ఉన్నాడు కాబట్టి నన్ను గెలిపించాడు. అందుకే రా నీకు ఇది ఒక్క ఛాన్స్ ఇచ్చాడు నీకు. అది ఎలాగో శైలజ గారు, ఈ బ్యాటిల్ విత్ బాటిల్ ఒక ఫన్ సెగ్మెంట్ అని ప్లాన్ చేసాము. ఎలా అనిపించింది? చాలా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ గైస్.